మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలో మరొక ప్రైవేట్ బస్సుకు ప్రమాదం జరిగింది. నిన్నటి ప్రమాద ఘటన మరొక ముందే ఇంకొక యాక్సిడెంట్ జరిగింది. బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వస్తున్న ప్రైవేట్ బస్సు ముందున్న వాహనాన్ని తప్పించబోయి లారీని ఢీకొంది. ఇవాళ తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. అయితే ప్రమాదంలో బస్సు ముందు భాగం ధ్వంసం కాగా అద్దం పూర్తిగా పగిలిపోయింది. కర్నూలు దగ్గర ప్రమాదం జరిగిన బస్సును 200 కిలోమీటర్లకు పైగా నడిపి హైదరాబాద్ కు తీసుకొచ్చాడు డ్రైవర్. శంషాబాద్ సమీపంలో తనిఖీలు చేస్తున్న అధికారులకు ప్రమాదానికి గురైన బస్సు కంటపడింది. వెంటనే ప్రయాణికులను దించేసి బస్సును సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రమాదం తరువాత కూడా బస్సును హైదరాబాద్ వరకు తీసుకొచ్చినందుకు గాను కేసు నమోదు చేశారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అడిగి తెలుసుకుందాం. రైట్ అనిల్, ఇంకొక ప్రైవేట్ ట్రావెల్ బస్కు కూడా సేమ్ నిన్న కర్నూలు ఘటన కూడా మరొక ముందే ప్రమాదానికి గురైంది. అయితే డ్రైవర్ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రమాదం జరిగిన తర్వాత కూడా హైదరాబాద్ వరకు తీసుకొచ్చారు. సో కంప్లీట్ డీటెయిల్స్ చెప్పండి. డ్రైవర్ ఏం సమాధానం చెప్తున్నారు? రాధిక, నిన్న కర్నూలుకి సంబంధించి బస్ యాక్సిడెంట్ ఘటన మరొక ముందే మరోసారి మరో ప్రైవేట్ బస్కి అయితే యాక్సిడెంట్ జరిగిందని చెప్పాలి. అంటే జడ్చర్ల నుంచి వస్తున్న మార్గ మధ్యంలో వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రజెంట్ బండ్లగూడ ఆర్టీఏ ఆఫీస్ అధికారులు ఆ బస్సుని ప్రజెంట్ అయితే సీజ్ చేయడం జరిగింది. బెంగళూరు నుంచి హైదరాబాద్కి వస్తుండగా ఈ ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించి జీపీ ప్రైవేట్ ట్రావెల్స్గా ఈ బస్సు కనిపిస్తుంది. ఈ బస్సుకు సంబంధించి బెంగళూరు నుంచి ఎప్పుడైతే హైదరాబాద్కి బయలుదేరిందో ఉదయం తెల్లవారుజామున 4 గంటల సమయంలో జడ్చర్ల మీదుగా ఈ బస్సు బయలుదేరింది. ఆ టైంలో లారీ ఒక్కసారిగా ఢీకొనడంతో ముందున్న భాగం అంతా కూడా అద్దం కావచ్చు, అదేవిధంగా ముందున్న భాగం అంతా కూడా పార్ట్ మొత్తం కూడా ధ్వంసమైందని చెప్పాలి. అంటే నిన్న జరిగిన ఘటన కర్నూలు వద్ద మరోసారి ఇలా ప్రైవేట్ ట్రావెల్ బస్కి ప్రమాదం జరగడం అనేది ప్రజెంట్ అయితే కలకలం రేపుతుందని చెప్పాలి. ముఖ్యంగా ప్రయాణికులు మాత్రం ఎలాంటి ప్రమాదం అయితే చోటు చేసుకోలేదని చెప్పాలి. కానీ ఇక్కడ కొన్ని విషయాలు మనం పరిగణలోకి తీసుకోవాలి. ముఖ్యంగా ప్యాసింజర్కి సంబంధించి కావచ్చు, దాదాపు ఇక్కడ నుంచి 130 కిలోమీటర్ల దూరం నుంచి ఈ బస్సును అయితే ఇదే విధంగా ఆ బస్సును తీసుకురావడం జరిగింది. అయితే ఈరోజు ఉదయం సమయంలో తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఆర్టీఏ అధికారులు అప్రమత్తమై ఈ ప్రైవేట్ ట్రావెల్స్ పైన అయితే దాడులు చేస్తున్నారని చెప్పాలి. తనిఖీలు చేస్తున్న క్రమంలోనే ఈ బస్సును కూడా శంషాబాద్ వద్ద తనిఖీలు చేస్తున్న క్రమంలో చూడడం జరిగింది. చూసిన వెంటనే ఈ బస్సు మొత్తం కూడా ముందు భాగం పార్ట్ ధ్వంసమైంది. అదేవిధంగా యాక్సిడెంట్ గురైనట్టుగా అధికారులు గుర్తించిన తర్వాత డ్రైవర్ నడగ్గా ఇది దాదాపు జడ్చర్ల పరిధిలో జడ్చర్ల వెనక అంటే దాదాపు 20 కిలోమీటర్ల మేర దూరంలో నుంచి ఈ బస్సుకు సంబంధించి యాక్సిడెంట్ గురైందని చెప్పేసి అక్కడ నుంచి ఇతను ఇదే విధంగా డ్రైవర్ తీసుకొస్తున్నట్టుగా కూడా అతను చెప్పడం జరిగింది. అయితే ప్యాసింజర్లకు సంబంధించి మాత్రం ఎలాంటి ప్రమాదం అయితే చోటు చేసుకోలేదని చెప్పాలి. డ్రైవర్ కూడా ఎలాంటి ప్రమాదం అయితే జరగలేదు. కానీ ఈ ప్రమాదానికి సంబంధించి డ్రైవర్ మరి ఎందుకు అంత దూరం నుంచి తీసుకురావాల్సి వచ్చింది అంటే ఆల్టర్నేట్ గా యాజమాన్యానికి చెప్తే ఖచ్చితంగా బస్సు అనేది ఏర్పాటు చేస్తుంటారు. కానీ ఎందుకని తీసుకురావాల్సి వచ్చింది అనేది మాత్రం ప్రశ్నగా మారిందని చెప్పాలి. ఇందులో భాగంగానే ఆర్టీ అధికారులు బండ్లగూడకు సంబంధించిన ఆర్టీ అధికారులు ఈ బస్సును అయితే సీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఆధారాలు కూడా సేకరిస్తూ దర్యాప్తు అయితే చేస్తున్నారని చెప్పాలి. దీనికి సంబంధించి ప్రెసెంట్ మనతో పాటు డ్రైవర్ కూడా ఉన్నారు, ఈ బస్సు నడిపిన వ్యక్తి ఉన్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్కి బస్సును తీసుకొస్తుండగా ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అసలు ఈ ప్రమాదం చోటు చేసుకున్న తర్వాత మరి డ్రైవర్ ఎందుకని అక్కడ నుంచి తీసుకురావాల్సి వచ్చింది అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎక్కడి నుంచి బయలుదేరారు, ఏ టైంలో బయలుదేరారు, ఈ ప్రమాదం ఎక్కడ జరిగింది? నిన్న మార్నింగ్ 6 o'clock అయింది. ఇది ఆ ట్రక్ ఉంది కదా, ట్రక్ సైడ్ యాంగిల్ టచ్ చేసి లోపల వచ్చింది. అది అంతేనే. యాక్సిడెంట్ జరిగింది, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీరు ఎందుకని అక్కడ వెహికల్ ఆపలేదు? అంటే ఆపి వేరే ఆల్టర్నేట్ వెహికల్ అనేది ఆడే ప్యాసింజర్ అన్నారు దిగినారు, దిగేసి ఆ గ్లాస్ పీస్ ఉంది కదా సైడ్ పెట్టేసి వచ్చిందా సార్? ఎందుకు రావాల్సి వచ్చింది అంటే ఇంత పెద్ద మొత్తంలో గ్లాస్ కూడా పగిలిపోయింది. ఒకవేళ మార్గ మధ్యంలో వర్షం పడుతుంది అంటే వేరే మరి మీరు మీ ఓనర్ తోటి మాట్లాడడం జరిగిందా? ఆడ ముందర బాడీ బిల్డ్ పెట్టేస్తాను బండి తీసుకొని పోయింది హైదరాబాద్ లో వచ్చేసి ప్యాసింజర్ డ్రాప్ చేసేసి బాడీ బిల్డ్ పోవాలా మేము. మీరు హైదరాబాద్ దాకా రావడానికి ఆల్మోస్ట్ 130 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. ఆల్మోస్ట్ 100 అయినా కూడా
చాలా వరకు రెండు గంటల పాటు ప్యాసింజర్స్ ఇబ్బంది పడాలి అంటే ఖచ్చితంగా ఇబ్బందే కాబట్టి మీరు మరి యజమాన్యంతో మాట్లాడి ఎవరు లేదు ఇవాళ వర్షం వస్తుంది వర్షంలో ఏడా పడతారు కదా ఫ్రంట్ భాగంలో మొత్తం వర్షం పడితే డోర్ ఉంది కదా సార్ డోర్ ఉంది అని ఫుల్ డోర్ లాక్ చేసిందాను మీకేమైనా ప్రమాదం జరిగిందా? మీకేమైనా ఎవరికి ఏం లేదు సార్ ఎవరికి ఏం లేదు ఏమన్నా లేదా మీరే రావడం? ప్యాసింజర్ డ్రాప్ చేయాలా వాళ్ళు ఏం చెప్తాను మేము టికెట్ తీసుకోను మాకు పైనకి డ్రాప్ చేసింది అది చెప్తాను అది అవసరం నేను ఏం చేద్దాం లక్కడి కప్పులు పోలేదు బండి ఆరాంగఢ్ వరకు వస్తాను ఆరాంగఢ్లో నువ్వు మీరు పోనీ మేము బాడీపల్లి పోతాను ఆరాంగఢ్ అందులో కూడా ఆర్టీఏ అధికారులు కూడా మీ బస్ ని సీజ్ చేయడం జరిగింది. అంటే ఏంటి రూల్ ప్రకారం మీరు పాటించకపోవడం వల్ల సీజ్ చేశారా? ఏం చెప్పారు అధికారులు? అర్థమైలే సార్ आरटीए ऑफिसर पूरा आपका गाड़ी सीज कर दिया ना, क्यों सीज करा? वही सब अभी पैसेंजर आ रहे हैं सभी इसके लिए हमारे को सीज कराए ये हमारे को समझ में नहीं आ रहा क्या बोल रहे हो उन लोग? वो आपका नाम बोल रहे हैं आपका ये कर रहे हैं आप मीडिया वाले हैं मीडिया वाले ये करते आपके वो ये करके नहीं आप क्या बोले तो 100 किलोमीटर से आप ज्यादा व्हीकल डायरेक्ट इधर ही लेके आया था उस टाइम पे पैसेंजर को नहीं तो आपको नहीं तो पूरा ग्लास तोड़ गए पूरा पार्ट टूट गया था एक्सीडेंट हुआ था नहीं एक्सीडेंट हुआ ना एक्सीडेंट हुआ तो उस टाइम पे आप वहाँ ही रुकना था नहीं तो दूसरा व्हीकल लाना था ओनर से बात करना था नहीं मंगा सकते हैं इसलिए आरटीए ऑफिसर अभी डिमांड का है पूरा गाड़ी फुल है इसमें भी सीट नहीं है बारिश आ रहा है अभी क्या करना हम लोग पैसेंजर की सेफ्टी देखना ही है पैसेंजर सेफ्टी ना बारिश में भिगा लेगा तो रोड में खड़ा नहीं सकते तो अब हम लोग अभी कल करनूल में क्या हुआ मालूम आपको? इंसिडेंट हुआ था 19 मेंबर्स राइड हुआ था तो इसलिए आरटीए राइड्स हो रहा और उसके बारे में राइड्स हो रहा ना लेकिन ये जाके मारा नहीं सब ये मारा नहीं है ये गाड़ी आगे वाले लारी वाले का फॉल्ट है हमारा फॉल्ट नहीं है अपना फॉल्ट नहीं है जो आगे वाला गाड़ी वाला जो टर्न किया तो टर्निंग में लगा है वो तो हम जाके उसको मारे नहीं उसको क्या बोल रहे हैं अभी? पैसेंजर तो कुछ भी नहीं बोला अभी पैसेंजर क्या है तुम आरामगढ़ तक छोड़ते हो लकड़ी का पुल ड्रॉप करना था लकड़ी का पुल नहीं आरामगढ़ तक छोड़ता हूँ बोला मैं तो आरामगढ़ ड्रॉप कर दिया वो चले गए तो हम लोग अभी बड़ी बिल जाने वाला था आरटीओ का ऐसा हो गया अभी उतना ही और कुछ प्रॉब्लम नहीं है సో మొత్తానికి అయితే డ్రైవర్ చెప్తున్న వివరాల ప్రకారం 100 కిలోమీటర్ల దూరంలో యాక్సిడెంట్ ఒక లారీ గుద్దడం జరిగింది. ఢీకొన్న తర్వాత ఆ ధ్వంసమైనటువంటి పార్ట్ని మొత్తం కూడా క్లియర్ చేసి పక్కకు జరిపి ఆ తర్వాత ప్యాసింజర్లకు ఇబ్బంది లేకుండా ఈ వెహికల్ని అయితే తీసుకురావడం జరిగింది. కానీ బండ్లగూడ ఆర్టీఏ ఆఫీసులకు సంబంధించి అక్కడ వాళ్ళు తనిఖీలు చేయగా ఈ బస్సుని చూసి ఆ తర్వాత సీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్యాసింజర్లకు కావచ్చు మాకు కూడా ఎలాంటి ప్రమాదం అయితే చోటు చేసుకోలేదు వాళ్ళని మేము సురక్షితంగానే తీసుకొచ్చామని చెప్పేసి అయితే డ్రైవర్ చెప్తున్నారని చెప్పాలి. రాధిక థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ అనిల్.